క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీలోనికి మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. బాగున్నారు కదూ ప్రియులారా? మరి ఈ యొక్క వేదికలో మిమ్మల్ని ఈ రీతిగా భార్యాభర్తలుగా ఎలా ఉండాలో చెప్పే ఈ విషయాలు మీకు సంతోషాన్ని ఇస్తున్నాయా, మిమ్మల్ని సరిచేస్తున్నాయా, మిమ్మల్ని దీవెనలో నడిపిస్తున్నాయా? దయచేసి మీరు కామెంట్లో తెలియపరచాలి. మరి అది మాకు ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పేతురు తన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13-14లో చాలా అద్భుతమైన ఒక మాట రాయబడ్డది. ప్రియులరా, ప్రేమగల ముద్దుతో ఒకరికొకడు వందనములు చేయుడి, క్రీస్తునందున్న మీకందరికీ సమాధానము కలుగునుగాక. ఒకరికొకరే ప్రేమగల ముద్దుతో వందనాలు చేసేదైతే భార్యాభర్తలు ఇంకెంత బాగా గ్రీట్ చేసుకోవాలి. అందుకే 14వ గోల్డెన్ రూల్, 14వ బంగారు సూత్రం ఏంటో తెలుసా? ఒకరికొకరు శుభాలు తెలుపుకోవడం, గ్రీట్ చేయడం, ఒకరినొకరు శుభాలు మాట్లాడడం. పొద్దున లేవగానే ఇద్దరు చక్కగా మీరు వందనాలు చెప్పుకోండి, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పండి, ఈరోజు చాలా ఆనందంగా గడపబోతున్నామని చెప్పండి, గ్రీట్ చేయండి. బయటికి వెళ్ళిన తర్వాత, బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కలవగానే బాగున్నారా, ఈరోజంతా ఎలా గడిచింది అని అడగండి, శుభాలు చెప్పుకోండి. చాలా బాగుంటుంది కదా. ఒకరినొకరు హగ్ చేసుకొని సరే మరి వెళ్ళొస్తున్నా అని చెప్పండి, రాగానే సంతోషంగా గడిచిందని చెప్పండి, నవ్వుతూ స్మైల్గా ఒకరినొకరు ఆహ్వానించుకోండి. అంతే తప్ప బయటకు పోయిన మనిషి ఇంటికి రాగానే ముఖం మార్చుకొని ఉంటూ నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, లేకుంటే బయట ఎక్కడో గొడవలు తీసుకొని వచ్చి ఇంట్లో భార్య మీద పిల్లల మీద అరుస్తూ అట్లా ఉండకండి. నెగిటివ్ థాట్స్ బయట పెట్టేసేయండి, బయట ఉన్న ఒత్తిడి బయటనే పెట్టేసేయండి. కానీ ఇంటికి మాత్రం మీరు రావాలి, మీతో పాటు మీ సంతోషం రావాలి. అలాగే ఎక్కువసార్లు మాట్లాడుకోవడం, శుభాలు చెప్పుకోవడం, పడుకునేటప్పుడు కూడా చక్కగా మాట్లాడుకొని అలాగా ఒకరికొకరు ఆ రోజంతటిని బట్టి కృతజ్ఞత చెల్లించి ప్రార్థన చేసుకొని గుడ్ నైట్ అని చెప్పుకొని పడుకోవడం, గుడ్ మార్నింగ్ అని చెప్పడం, ఈ విషయం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి, ఎంత బాగుంటుందో ట్రై చేసి మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. తప్పకుండా మీరు గ్రీట్ చేసుకోవాలి. ఇది 14వ బంగారు సూత్రం. గాడ్ బ్లెస్ యూ.